హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, చాలామంది అయితే మన తెలుగు రాష్ట్రం కాకుండా పాన్ ఇండియాలో అయితే ఇండియన్ పోస్ట్ అయితే జాబ్లో అయితే రిక్రూట్మెంట్ చేయడానికి అయితే నోటిఫికేషన్ వచ్చిందన్నట్టు. సో జస్ట్ మీరు 10th పాస్ అవుట్ అయితే చాలు. సో స్కోర్ మీదనే, మెరిట్ మీదనే మనకి సెలెక్షన్ ఉంటుందన్నట్టు. సో ఈ వీడియోలో వచ్చేసి పర్టికులర్గా మా తమ్ముడు ఆల్రెడీ అయ్యింది నియర్లీ 1.5 ఇయర్ అయితే ఎక్స్పీరియన్స్ అంటే సర్వీసింగ్లో ఉన్నారు. సో అతనికి ఎలా షార్ట్ లిస్ట్ అయింది, సో అతని స్కోర్ ఎంత, సో 10/10 ఉన్న వాళ్ళకు ఎగ్జాక్ట్లీ స్కోర్ పర్సంటేజ్ ఎంత క్యాలిక్యులేట్ చేస్తారు, యాజ్ పర్ మన తెలంగాణలో ఎలా చేస్తారు, అవుట్ ఆఫ్ స్టేట్లో ఎలా చేస్తారు, సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది కేటగిరీ వైజ్గా, అదేవిధంగా ఎక్కడ చూజ్ చేసుకుంటే మీకు హయ్యర్ ఛాన్స్ ఎక్కడ చూజ్ చేసుకునే బట్టి మీకు సెలెక్షన్ ఉంటుందో పూర్తిగా చెప్పేస్తాను. అదేవిధంగా మీకు పే స్కేల్లో, అదేవిధంగా మీకు ఫైనల్గా అమౌంట్ ఎంత వస్తుంది, అదేవిధంగా మన తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో, తెలుగు రాష్ట్రాల్లో ట్రాన్స్ఫర్ ఎలా పెట్టుకోవాలి, ఫుల్ డీటెయిల్స్ ఇందులో విత్ ప్రూఫ్తోనే అయితే మీకు చూపెట్టేస్తాను అన్నట్టు. లెట్స్ గో టు వీడియో. ఫ్రెండ్స్, చాలామంది అయితే ఎక్కడైతే ఎక్కువ పోస్ట్ పడుతుందో సో అక్కడ అయితే చాలామంది అయితే ఎగబడతారు అన్నట్టు. సో ఒక్కటే కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి, ఏదన్నా ఒక 10,000 పోస్టులు పాన్ ఇండియాలో పడినప్పుడు సో ఎక్కడైతే హయ్యర్ వేకెన్సీస్ ఉందో, సో కేటగిరీ పరంగా కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ ఏదైనా ఓపెన్ కేటగిరీ కావచ్చు, ఎక్కడైనా హయ్యర్ పోస్టులు పడితే అందరి కన్ను, దేశం అంతా కన్ను, మొత్తం అందరికి ఫోకస్ అదే ఉంటుంది అన్నట్టు. సో అక్కడ పెట్టేసుకుంటే 100% మీకు 10/10 ఉన్నా కానీ రాదు. సో యాక్చువల్గా క్యాలిక్యులేషన్ ఎలా చేస్తారంటే, అంటే లైక్ ఎలా అంటే మన తెలుగు రాష్ట్రాల్లో 10/10 చేసేసారనుకోండి గ్రేడ్ సిస్టమ్. సో అదర్ స్టేట్లో వచ్చేసి వాళ్ళకి మార్క్స్ ఉంటుంది అన్నట్టు. ఎగ్జాంపుల్ చెప్తాను, 10/10 అంటే 91 మార్క్ వచ్చినోనికి కూడా 10/10 వచ్చేస్తుంది, 99 మార్క్స్ వచ్చినోనికి కూడా 10/10 వచ్చేస్తుంది. సో 10/10 వచ్చినోనికే 100% రాదండి. సో 10/10లో -0.5 తీసేసేయండి. అలా చేస్తే 95% మీకు వస్తుంది అన్నట్టు. అదే మీకు మార్క్స్ సిస్టమ్ ఉందనుకోండి, సో 500 560 అలా పెట్టేసుకుంటే మీకు పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నట్టు. సో చాలామందికి కొంతమందికి అంటే కోవిడ్ బ్యాచ్ కాకుండా సో అదర్ బ్యాచెస్ అయితే మీకు చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది అన్నట్టు. హై క్యాప్చర్ అంటే హయ్యర్గా మీకే ఛాన్సెస్ ఉంటుంది అన్నట్టు. అదేవిధంగా ఇంకొకటి కాన్సెప్ట్ మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మీరు పెట్టే పోస్టింగ్ ఏదైతే ఉంటుందో అక్కడ కాంపిటీషన్ ఎవ్వరు ఉండకూడదు. ఇన్ కేస్ మీకు 9 పాయింట్ ఎబో ఉందనుకోండి, బరాబర్ మీకు రావాలంటే మీడియము, అదేవిధంగా లోయెస్ట్ వేకెన్సీస్ ఎక్కడ ఉందో సో అక్కడ చూజ్ చేసేసుకోండి. ఎగ్జాంపుల్ చెప్తాను, ఎస్సీ ఎస్టీ కేటగిరీలో ఉన్న వాళ్ళకైతే ఎక్కడైతే హయ్యర్ పోస్ట్ ఉందో అక్కడైతే 100% మీరు పెట్టకండి. మీరు పెట్టే 100 రూపీస్ వల్ల మీకు నష్టం ఏమి ఉండదులే, కానీ చేసే ఏదైతే బేస్ట్ ఆఫ్ ఉంటుందో అందులోనే మీరు చేసే ప్రయత్నమే ప్రాపర్గా చేసి ఉంటే అది 100% మీ చేతిలో జాబ్ ఉంటుంది అన్నట్టు. సో మా తమ్ముందు అయితే మేము అలానే చేసామన్నట్టు. సో మా ఫ్యామిలీ మెంబర్ వాళ్ళే, మా మామయ్య వాళ్ళ అబ్బాయి, అలా విధంగా మా తమ్ముంది, ఒకరే మా వాళ్ళ అబ్బాయి వెంకట్ అని చెప్పేసి అతనే అప్లై చేశారన్నట్టు. సో అతనికి ఎక్కడ పడితే అక్కడ పెట్టేశారన్నట్టు. సో బై లక్లో ఇద్దరికి జీడిఎస్ బీపీఎంగా అయితే వచ్చేసింది అన్నట్టు. ఒకరికి బీహార్లో వచ్చింది, ఒకరికేమో మా తమ్మునికేమో వెస్ట్ బెంగాల్ అండమాన్ నికోబార్లో వచ్చింది అన్నట్టు. సో అక్కడ వచ్చేసి కాంపిటీషన్ చాలా తక్కువ అన్నట్టు. సో అక్కడ ఏదైతే వాళ్ళు చూజ్ చేసుకున్న ఏదైతే ఉంటుందో సో మా తమ్మునికి వచ్చేసి 9.7, అదేవిధంగా వెంకట్కి వచ్చేసి మా వాళ్ళ అబ్బాయికి వచ్చేసి 10/10. సో వాళ్ళిద్దరికి రావడానికి కారణం ఏంటిదంటే వాళ్ళు చూజ్ చేసుకున్న ఏదైతే కేటగిరీ ఉంటుందో అక్కడ చాలా తక్కువలో ఉన్నారు. అదేవిధంగా వీళ్ళు పెట్టే పర్సంటేజ్ ఏదైతే ఉంటుందో ఇంటూ అంటే 10/10 ఉన్న వాళ్ళకు 9.5, సో 95% అక్కడ ఉన్నట్టు. సో 9.7 ఉన్న వాళ్ళకైతే పర్సంటేజ్లో కన్వర్ట్ చేసేస్తే మనకు మార్క్స్ సిస్టమ్ ప్రకారంగా చూసేస్తే అంటే -0.5 తీసేస్తే 9.3 అన్నట్టు. సో 93%, అబౌట్ 90% ఉన్న వాళ్ళకు ఫస్ట్ లిస్ట్లో వచ్చేస్తుంది అని చెప్పచ్చు. సో వచ్చిన తర్వాత మీకు మెసేజ్ వస్తుంది, మెయిల్ వస్తుంది. సో చాలామంది అయితే మీరు చూడకపోతే మాత్రం సెకండ్ ఛాన్స్ అనేది ఉండదు అన్నట్టు. ఏదైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైతే కమ్యూనికేషన్ కోసం మెసేజ్ పెట్టడానికి మెయిల్ కావచ్చు, లేదంటే మీకు డిఫాల్ట్ మెసేజ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా అయితే అది డైలీ ఒకసారి చెక్ చేసుకున్నా చాలా బెటర్ అన్నట్టు. వన్స్ ఒక్కసారి మిస్ అయింది అనుకోండి, ఇంకోసారి ఛాన్స్ ఉండదు అన్నట్టు. మీరు వచ్చిన తర్వాత ఏదైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ వస్తుందో స్క్రీన్ మీద చూడొచ్చు. సో మెయిల్ అయితే వస్తుంది అన్నట్టు. డాక్యుమెంట్ రిక్వైర్డ్ వచ్చేసి సెంట్రల్ క్యాస్ట్ ఒకవేళ రిజర్వేషన్ ఉంటే మీకు సెంట్రల్ సర్టిఫికేటే రిక్వైర్డ్ కావాల్సి వస్తుంది అన్నట్టు. సో మన మీ సేవలో ఇచ్చే క్యాస్ట్ సర్టిఫికేట్ అట్లే అస్సలు పనిచేయదు. సో సెంట్రల్ వాళ్ళది సపరేట్ ఉంటుంది. నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు అందులో కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అది గెస్టెడ్ ఆఫీసర్ లేదా మండల్ తహసీల్దార్, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ వాళ్ళ అధికారులు ఏదైతే అథారిటీస్ ఉంటుందో సో వాళ్ళు సైన్ చేసి ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. అదే అప్లికేబుల్ అవుతుంది. దాని తర్వాత డాక్యుమెంట్స్ అనేది ఒరిజినల్ ఉండాలి. దేనికి కూడా
మీకు ఎక్స్‌క్యూజ్ జేయరన్నట్టు. అదేవిధంగా మీకు ఏదైతే ఏమన్నా కేసులు గాని, ఏమన్నా ఉంటే మాత్రం ఎఫ్ఆర్ఐ ఫైల్ ఉంటే మాత్రం అస్సలే రాదు. ఎందుకంటే అది మీకు జాబ్ వచ్చిన షార్ట్ లిస్ట్ అయినా గానీ నెక్స్ట్ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌లో మీకు దొరికిపోతారన్నట్టు. ఉట్టిగంటే ఉట్టిగానే దొరికిపోతారు. ఎందుకంటే ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియాలో మనకు సైబర్ క్రైమ్ గావచ్చు, లేకపోతే పోలీస్ డిపార్ట్‌మెంట్ నుంచి ఏదైనా ఉండని గావచ్చు, ఆధార్ కార్డ్ జస్ట్ నంబర్ ఎంటర్ చేసేస్తే మీ మీద ఉన్న అన్ని డీటెయిల్స్ అయితే ఫేచ్ అయిపోతుంది. అంత అడ్వాన్స్‌గా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే మీరు పెట్టాల్సి ఉంటుందన్నట్టు. అదేవిధంగా మీకు వచ్చే స్టార్టింగే ఏబీపీఎం వాళ్ళకైతే మీకైతే పే స్కేల్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ఏబీపీఎం వాళ్ళకైతే 10,000 బీపీఎం వాళ్ళకైతే 12,000 బేసిక్ అండి. సో అన్ని అలవెసెన్స్ కలిపేసి మీకు 20 నుంచి 20 ఏబీపీఎంకి అయితే 22 ఆ చేంజ్‌లో వస్తుంది ఏరియాని బట్టి. సో 24 వరకు 25 బిలో వచ్చేసి బీపీఎం వాళ్ళకి వచ్చేస్తుంది అన్నట్టు. 2 ఇయర్స్ మీరు సర్వీస్ చేసిన తర్వాత డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ ఉంటుంది. సో అందులో వన్స్ క్రాక్ చేసిన తర్వాత మినిమం ఎంత కాదుకున్నా 30+ అయితే ఉంటుంది. ఎంటీఎస్ నుంచే స్టార్టింగ్. అది మీ స్కోర్ డిపెండ్ మీద ఉంటుంది. అది అకౌంట్స్‌లో డిపార్ట్మెంట్‌లో కావచ్చు, మీరు హైయర్ ఎడ్యుకేషన్ ఉంటే ఇంకా చాలా ప్రమోషన్స్ కూడా అందొచ్చు. వన్స్ మీరు దీంట్లో ఇరుక్కున్న తర్వాత అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏ చిన్న జాబ్ అన్నా కూడా విడిచిపెట్టకండి. బయట ఎంత అంటే అంత జస్ట్ పియూన్‌కు కూడా ఎంత అంటే పీహెచ్‌డీ చేసిన వాళ్ళు కూడా కాంపిటీషన్ చేసే వాళ్ళు ఉన్నారు. సో మీకొస్తే అందరికి మంచిగా మీ లైఫ్ సెట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైల్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకైతే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.